శనార్థులు పబ్లిక్ వార్తలు చూడనికే అందరూ తయారున్నట్టే కదా. సరే మరి ఇక షురూ చేసుకుందాం పాండ్రి ఇయాల్టి జోర్దార్ వార్తలు. ప్రధాని నరేంద్ర మోడీ సారు రికార్డుల మీద రికార్డులు కొడుతున్నాడులా. 2 పార్లమెంటు స్థానాల కాడికెంచి ఇయాల దునియాని ఏలే స్థాయికి వచ్చిన పువ్వు పార్టీని మంచి రువ్వడి మీద నడిపిస్తున్నాడు మోడీ సారు. ఇక ఇప్పుడు మన దేశం అనే కాదు దునియా దేశాలు కూడా నమో జపం చేస్తున్నాయాలా. ఇప్పుడు కొత్త రికార్డు మోడీ సారు ఖాతాలో చేరింది. మరి అది ఏందో పురాగార్చుకుందాం పాండ్రి. మోడీ సారు కొట్టిన రికార్డు ఏందయ్యా అంటే ఎన్నిక ద్వారా ఎక్కువ రోజులు ప్రధానమంత్రి పదవులున్న మొదటి వ్యక్తిగా రికార్డు కొట్టిండు. తొట్టతొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ 4398 రోజులు కంటిన్యూగా ప్రధానమంత్రిగా పనిచేస్తే ఇయాల్టితోని మోడీ సారు ఆ రికార్డును బద్దలు చేసిండు అన్నట్టు. ఇక అట్లా పుష్కర కాలం ప్రధానిగా ఉన్నందుకు ఇవాళ కేంద్ర కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమై మోడీ సారుని ఇట్లా తారీఫ్ చేసిండ్రు అన్నట్టు. సెంటర్ మంత్రులంతా నిలబడి మరి సప్పట్లతోని మోడీ సారుకు ఘనంగా శుభాకాంక్షలు చెప్పుకుంటా అభినందన తీర్మానం కూడా చేసిండ్రు. ఇయాల ఇన్నేండ్ల పదవి కాలంలో మోడీ సారు చేసిన గొప్ప పనులను తారీఫ్ చేసుకుంటా అన్నింటి గురించి మాట్లాడిండ్రు. ఇక మోడీ సారు ఈ 12 ఏళ్లలో చేసిన పనులన్నింటి గురించి పువ్వు పార్టీ లీడర్లు మస్తు గొప్పగా చెప్తున్నారు. మోడీ పాలనలో దేశం ఎంతో ముంగటికి పోయింది. దునియా దేశాల ముంగట మన పతార 10 రేట్లు పెరిగేందుకు మోడీ సారు ఎంతో చేసిండు అనుకుంటా ఆ పనులన్నింటి గురించి సోషల్ మీడియాలో పొట్టు దిప్పుతున్నారు. ప్రజాసేవ అనేది సుపరిపాలనకు అతిపెద్ద పరీక్ష అని ప్రధాని మోడీ సారు ఎక్స్ల కామెంట్ పెట్టిండు. వినయం, అంకిత భావం, కర్తవ్య దీక్షతోని అవిశ్రాంతంగా పనిచేస్తే ఎవరైనా ప్రజల విశ్వాసాన్ని పొందుతారనుకుంటా పెట్టిన కామెంట్ ను పువ్వు పార్టీ కార్యకర్తలు తెగదింపుతున్నారు. ఇక మోడీ సారు ఇంతటి రికార్డు దక్కించుకున్నందుకు పువ్వు పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సారు ఢిల్లీలో ప్రత్యేక పూజలు చేసిండు. చాలా మంది సెంటర్ మంత్రులు, వేరే రాష్ట్రాల సీఎంలు, పెద్ద లీడర్లంతా పూజలు చేసి శుభాకాంక్షలు చెప్పిండ్రు. ఇక ఇటు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గర సుతం పూజలు చేసిండ్రు పువ్వు పార్టీ కార్యకర్తలు. ఇంట్లుండే మంచినీళ్ల ట్యాప్ కాన్ నుంచి చంద్రయాన్ విజయం దాకా, పొలంలున్న రైతుల ఆకాంక్షల నుంచి సరిహద్దులున్న సైనికుడికి ధైర్యం దాకా ప్రగతి ఫలాలు ప్రతి ఒక్కరికి అందేటట్టు మోడీ చేసిండని సీఎం చంద్రబాబు సారు తారీఫ్ చేసిండు. ఇక దునియా దేశాల నుంచి కూడా మోడీ సారును బగ్గమందే తారీఫ్ చేసుకుంటా మతలావులు పంపుతున్నారు. దశాబ్దాల సంధి మోడీ ప్రజలకు సేవలు అందిస్తున్నాడని ఆల్ ద బెస్ట్ కూడా చెప్తున్నారు. మరిగా వికసిత్ భారత్ అనే నినాదాన్ని సౌకర్యం చేయడానికి రేపట్ల మోడీ సారు ఇంకెంత రూబడి మీద పనిచేస్తాడో ఏందో చూడాలి మరి. సూర్యుడేమో నాకు ఇంకా రిలీవింగ్ ఆర్డర్ రాలేదంటాడు. వర్ణదేవుడేమో ముర్ఖశీలస్ వచ్చింది, నా టైం వచ్చింది, ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనేనా అన్నట్టు చేస్తుండు. ఆయనేమో ఎండలు కొట్టించి సుర్రం అనిపిస్తాంటే ఈయనేమో శినుకులు కురిపించి చల్లవడ కొడతాడు. అట్లా ఇప్పుడు తెలంగాణ అంతటా గమ్మతి వాతావరణం కానొస్తున్నదుల్లా. ఇగో ఇట్లా చిత్రమైన వాతావరణం కానొస్తున్నదుల్లా తెలంగాణలా. ఎండాకాలమో వానకాలమో తెలియకుంటున్నది కాలం. ఎండాకాలం ఒడిచినా వానకాలం వచ్చినా సూర్యుడు వరుణుడు కలిసి షిఫ్టుల వైజ్ గా ఎత్తున్నారు డ్యూటీ. ఎండదేవుడేమో పొద్దుగాల 7 కొట్టంగానే మాడు వలగొడుతుంటే ఆనదేవుడేమో ఎండదేవునికి సైడ్ కొట్టి మృగశీర నా సీజన్ అనుకుంటే నడిమిట్ల ఎంట్రీ ఇచ్చి కుమ్మరిస్తున్నాడు శినుకులు. అట్లిప్పుడు రాష్ట్రంలో ఏడ చూసినా ఎండ వర్సెస్ వాన మ్యాచ్ లెక్క తయారైంది వాతావరణం. సూర్యుడేమో ఫాస్ట్ బౌలర్ లెక్క బౌన్సర్లు ఇసురుతుంటే వరుణుడేమో స్పిన్నర్ లెక్క సడన్ టర్నులు తిప్పుతున్నాడు. నడిమిట్లా ఎట్లా బ్యాటింగ్ చేయాలనో తెలియక ఆగమైతున్నారు పబ్లిక్. పోటీవాడి పొట్టు చేస్తున్నారు. మరి డ్యూటీ ఇట్లా ఇద్దరాకం. ఒకటే సినిమాలో ఇద్దరు హీరోలు కొట్టుకున్నట్టయితాంది ఎండవాన జయ్యంగా. అమ్మటాలమే పగటాల జూన్, మాపటాల జూలై. ఇట్లా ఒకటే రోజు 3 సీజన్లు కనిపిస్తున్నాయి. దండం మీదేసిన బట్టలు మాపటాలకు దడుతున్నాయి, మాపటాల దడిచిన బట్టలు పొద్దుగాలకు ఎండుతున్నాయి. మొత్తానికి వాతావరణ శాఖల లెక్కలకు అందని వాతావరణం నడుస్తున్నదుల్లా తెలంగాణలా. ఆనకాలం మబ్బులు వచ్చినాయట గాని ఇంకా రాష్ట్రం మొత్తం తిరగలేదట. రాష్ట్రం అంతటా మబ్బులు గమ్మాలంటే ఇంకో వారం దినాలైనా పడుతుందని చెప్తున్నారు వాతావరణ శాఖోళ్ళు. ఇక ఇప్పుడు పడుతున్న ఆనలు ఉపరితల ఆవర్తనం కారణం చేత కురుస్తున్నాయట. అంటే ఎటు తిరిగి ఇంకో వారం రోజుల్లో ఫుల్ టైం ఆన్ డ్యూటీలకు ఎక్కుతాడన్నట్టే వరుణదేవుడు. ఏమైనా ఈసారి మంచి ఆనలు గురవాలనని, రైతులు దండిగా పంటలు తీయాలనని, దేశం పచ్చగా ఉండాలని అయితే కోరుకుందాం. చూద్దామిగా ఏమైతుందో మరి. తెలంగాణ ప్రగతి రథ చక్రాలను మహిళక్కల చేతులు పెట్టి 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేసేదాకా నిద్రపోనని సీఎం రేవంత్ అన్న కలలు కంటుంటే వాటిని నిద్రపోయినాక వచ్చే కలలనే చేస్తున్నారు కదా తెలంగాణ ఆర్టీసోళ్ళు. పరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టి మహిళల శక్తి ఏందో దునియాకు చూపెడదామని సీఎం సార్ అంటుంటే
దొక్క కొడితే గాని చాలు గాని ఆర్టీసీ బస్సులను అప్పచెప్పి అక్కల కండబలం ఏందో చూపెడతామంటున్నారు వాళ్ళ ఇట్లా. ఇది కదా మహిళా శక్తి అంటే గట్లుంటది మరి మన అక్కలతోని. మహిళా అక్కలు తలుచుకుంటే సర్కార్లే కింద మీద అయితాయి. అసొంటిది ఈ ఆర్టీసీ బస్సు లెక్కన చెప్పుండ్రి. నిన్న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సీఎం రేవంత్ అన్న సభ పెట్టిండు అందరికి ఎరికే కదా. ఆ మీటింగ్ కు నర్సంపేట డిపో బస్ వేసుకుని మహిళా అక్కలంతా బయలుదేరిర్రు. జోరు వానల సుతం ఏం గింత వెనకపోకుండా రేవంత్ అన్న ముచ్చట్లన్నీ విన్నారు. కానీ వీళ్ళు ఎక్కిపోయే ప్రగతి రథ చక్రాలే తిరగవని మొండికేసినాయి. బస్సుల పోయిన అక్కలను తిప్పల పెడదామని చూసినాయి. కానీ మహిళా సంఘాల సభ్యుల మనోధైర్యం ముంగట బొక్క బొర్ల పడ్డాయి. అందరొక్కటై దొబ్బితే చాలుగానన్న బస్సు రయ్యి రయ్యి అని పరుగులు తీసింది. ఇక పక్క పంటున్న అక్కలు తోటోళ్ళ కండబలాన్ని వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడితే ఇదే స్పీడ్ లా తెలంగాణ ప్రగతిని సుతం పరుగులు పెట్టిస్తారని కొందరు తారీఫ్ చేస్తుంటే, మహిళా శక్తి వారోత్సవాలల్లా మహిళల శక్తికి పరీక్ష పెడుతున్నారని ప్రతిపక్ష పౌరులు ఎడ్డిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి రిజల్ట్ వచ్చిన కానుంచి పశ్చిమ బెంగాల్ పరిస్థితులు రోజు రోజుకి చాలా మారుతున్నాయోలా. పువ్వు పార్టీ భారీ మెజార్టీతోటి గెలిచేటాలకు తృణమూల్ పార్టీ నుంచి గెలిచినోళ్ళు సుతం ఇప్పుడు వేరే కుంపటి పెట్టుకున్నారు. ఇక అటు లోక్సభ రాజ్యసభ సభ్యులు సుతం చాలా మంది దీదికి చేయిస్తున్నారు. ఇది ఇట్లుంటే అక్కడి జనాలు చూడుండ్రోల్లా ఏం చేస్తున్నారో. బోష్ని పాపం పాడువాడా, పాపం గాయనెవలు అమాయకంగా కుర్చీలో కూర్చుంటే ఉత్తపుణ్యానికి ముఖానికి గుడ్డు కొట్టిండ్రు కదా అని అంటారా. ఆయన ఎవలో కాదల్లో మమతా మేడం ఏలువాడిలా మంత్రి పదవి ఎలగబెట్టిండట. పేరు ఉజ్వల్ బిస్వాస్. బెంగాల్ అలా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మా పైసలు దోసుకున్నారని చెప్పి ఇప్పుడు ఇంతటి పనిచేసిండ్రు వాడి దిక్కు జనాలు. అంతేకాదు ఆ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో ఇడిస్తే మాజీ మంత్రికి ఎంతటి దయనీయ పరిస్థితి వచ్చింది. వాళ్ళంతగానో మాటలు దాడి చేస్తున్నా కోడిగుడ్లతోటి కొట్టినా కుక్కురు మనకుంటా ఉన్నాడు తప్పించి వాళ్ళని ఏం చేయలేకపోయిండు. అదే అధికారంలోంటే ఈ పని చేసినందుకు వాళ్ళని తీసుకుపోయి బెయిల్ కూడా దొరకకుండా జైలు వారేపించని కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు. అది మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఎమ్మెల్యే అయినా అధికారం ఉన్నంత వరకే నడుస్తది. అధికారం పోయిందంటే ఆ టెండర్లు కూడా రెస్పెక్ట్ ఇయ్యరు కొంతమంది లీడర్లకు. పాపం ఇప్పుడు పశ్చిమ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు గాదే పరిస్థితి వచ్చిందోల్లా. ఇప్పటికే అటు మెజార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు జీలిపోయి సొంత కుంపటి పెట్టుకుని పువ్వు పార్టీ సర్కార్ కు మద్దతు చేస్తున్నట్టు లోక్సభ స్పీకర్ కు సుతం లెటర్ ఇచ్చిండ్రు. అట్లనే లోక్సభలో మేము సపరేట్ గా కూర్చునేటందుకు మాకు కుర్చీలు వేరే ఇయ్యాలి అని కూడా అడిగిండ్రు. ఇక అట్లనే తేపకో రాజ్యసభ సభ్యుడు ఆ పార్టీతోటి తెగదెంపులు చేసుకోవట్టే. ఒకరి గురించి మాట్లాడుకునుడు అయిపోక ముందే ఇంకొకరు కూడా అదే బాట పడుతున్నారు. ఇక దీదీ పార్టీని పట్టుకొని ఉన్నోళ్ళ పరిస్థితి ఏమో గిట్లున్నది. ఏకంగా మాజీ మంత్రి ఇంట్లోకి పోయి మరి ముఖం మీదనే కోడిగుడ్లు కొట్టిండ్రంటే అక్కడి ప్రజలకు ఆయన మీద ఏ పార్టీ కోపం ఉన్నదనేది దీన్ని బట్టే సమజెత్తున్నది. ఇక గిది గిట్లుంటే గిది చూడుండ్రోల్లా. బిధానగర్ సిండికేట్ మాఫియా సభ్యుడు సభ్యసాచి దత్తను సుతాం కోడిగుడ్లతోటి కొట్టిండ్రు అటు దిక్కు మహిళలు. పువ్వు పార్టీ సర్కారు ఏలువాడిలోకి వచ్చేటాలకు ఇన్ని రోజులు ఎవరైతే ఇబ్బంది పెట్టిండ్రో అందరి లెక్కలు తేలుస్తున్నారు అటు దిక్కు ఇన్ని దినాలు బాధపడ్డ జనాలు. ఇక అటు సువేందు అధికారి సర్కారు కూడా ఇసొంటి లొల్లులను చూసి చూడనట్టే ఇచ్చిపెట్టేటాలకు జనాలు రెచ్చిపోతున్నారు. మరిగా ఇట్లనే ఉంటే రేపట్ల తృణమూల్ పార్టీ లీడర్ లెవెల్ బయటికి వచ్చి స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి ఉంటదో ఉండదో పోన్రీ. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం వార్త తీసుకొస్తున్నాడో ఆడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అయ్యో దేకిలోడా, ఎప్పుడు చూడు మా పాచి మీద పడి ఏడు తప్ప ఏరే పని లేదా? ఎప్పుడు చూడు మా పాచిని బదనం చేస్తారేంట్రా మీరు? సుధపూసల ముసలాడా మా పాచిని బదనం చేస్తారు. బాగా నకరాలు చేస్తాను. అయ్యో ఈ ముసలోనికి ఎప్పుడు చూడు మందితోటి పంచర్లే కావాలమ్మా. హాగా చూడండి వయసు లెక్క ఎట్లా గలబడుతున్నాడో. ఓ ముసలాడా మీకు ఏం కొట్టిందని అట్లా కొట్లాడుకుంటున్నారు చెప్పు. అరే మీ పాచి మీద మీరే కుట్రలు చేసుకుంటా మా పాచిని ఎందుకు బదనం చేస్తారా మీరు? ముసలాడా మీ పాచి వాళ్ళే చేస్తాలి కుట్రంతా. రూపాయి చేతుపారా, రూపాయి చేతుపడి చూస్తాను మీద పాడు. అరే ఇంతకు మీ పంచాయత్ దేనికోసమా చెప్పు ముసలాడా. అరే అది కాదు పిల్ల, వీళ్ళ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మీనక్క నటరాజన్ మేడంకు రాజ్యసభ సీటు రాకుండా కుట్రలు పడ్డది మా కారు పార్టీ అని ప్రచారం చేస్తాడు ఊళ్ళో ఈ మోగోడు అంచను. అది కాదు, ఆ రాజ్యసభ సీటుకు మా పార్టీ వాళ్ళు ఏమన్నా పోటీ చేస్తాడా? మాకేమన్నా సంబంధం ఉన్నదా? మేమెందుకు వీళ్ళ మీద కుట్రలు చేస్తాం చెప్పు.
అవును నిజమేనే. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ మేడం రాజ్యసభ ఎన్నికకు చేసిన నామినేషన్ ను ఎన్నికల సంఘం తిరస్కరించింది. తెలంగాణలో మీనాక్షి మేడం మీద అయిన ఓ కేసు ముచ్చట్ను నామినేషన్ పత్రాలలో రాయలేదని ఆమె నామినేషన్ ను రద్దు చేసినట్టనే. అదే నేను అడుగుతానా, ఇక్కడ తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీలు ఎవరు? అక్కడ రాజ్యసభకు పోటీ చేస్తున్న మీనక్క నటరాజన్ మేడంది ఏ పార్టీ? ఆమె మీద కేసున్న ముచ్చట్ను పువ్వు పార్టీల చెవులో వేసిన మొగోడు ఎవడు? ఆమె మీద కేసున్న పేపర్ ను పువ్వు పార్టీల చేతికిచ్చిన మొగోడు ఎవడు? ముఖ్యమైన మీ కారు పార్టీ వాళ్ళే. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఆ కాంగ్రెస్ పార్టీలు ఉన్నోళ్లే మాకు ఈ సమాచారం ఇచ్చిండ్రు అని చెప్పుకొస్తున్నాడు. మరి దీనికేమంటవే? ఇప్పుడు ఏం మాట్లాడు? తనకే న్యాయ కేసు నిలబడతాడు. అరే ఓ మొగోడా, నాకు ఒక ముచ్చట చెప్పరా. ఆ పువ్వు పార్టీలకు 2 రాజ్యసభ సీట్లకే బలం ఉన్నదట. మరి అసొంటోళ్ళు 3 రాజ్యసభ అభ్యర్థులను ఎట్లా నిలబెట్టిరా? ఎవరి బలం చూసుకొని నిలబెట్టిన చెప్పు. అంటే మీ చెయ్యి పార్టీలు ఉండే కోవట్ల వాళ్ళకు బలం ఇస్తాలన్నట్టే కదా. ఆ కోవట్లు ఎవరనేది ఎరక చేసుకో. ముఖ్యమైన ఉంటారు మీ కారు పార్టీ నుంచి మా చేయి పార్టీలకు వచ్చిన వాళ్ళే కావచ్చు. అంటే ఎట్లా చేసైనా మా పార్టీని బదనాం చేయాలి కానీ మీ పార్టీ కిందికి నీళ్లు తీసుకొచ్చే కోవట్లను అయితే బయటికి గుందరు. అంతేనా? ఇవో నీకు ఈ ముచ్చట్లని తెలివే గానీ మీ పార్టీలో ఉన్న పెద్ద మనిషిని అడుగుపోరా. ఆ కోవట్లు ఎవరనేది తెలుస్తుంది. పో అడుగుపో. ఆగో, వాళ్ళ పార్టీలో పెద్ద మనిషి ఎవలే? ఆయనను అడిగితే ఆ ముచ్చట తెలిసేది ఏంది? మంది అందరూ అనుకునేదే తెలుస్తుంది. మంది అనుకునేదో చెప్పరాదు, పోయి అడుగుతాం. తెలంగాణలో జరిగే ముచ్చట్లన్నీ తీసుకుపోయి ఢిల్లీలో ఉండే మీ చేయి పార్టీ పెద్ద మనుషులకు చెప్తుందట ఈ మీనక్క నటరాజన్ అనే మేడం. అందుకే ఆమె మీద ఎత్తనాన చేసి కోపాన్ని ఎలా తీసుకోవాలని ఈ పని చేసిందట మీ పార్టీ పెద్ద మనిషి. నువ్వు పెద్ద తుడుంతుటానివే కదా, మరి ఆ పెద్ద మనిషి ఎవరు ఏందనేది నువ్వు పోయి తెలుసుకొని ఆయన మీద చింపుకపోయి బట్టలన్నీ. అన్ని ముచ్చట్లు చెప్తాను కానీ ఆ పెద్ద మనిషి పేరు చెప్పరా, నేను పోయి అడుగుతా. అధికారంలో మీ పార్టీ ఉన్నదా మా పార్టీ ఉన్నదిరా? అన్ని ముచ్చట్లు నీ చెప్పినాక మరి మీరు ఉండేందుకురా? పోయి నువ్వు తెలుసుకోపోరా. అది బాగా మొగోళ్ళకి ఇప్పుడు దాకా బాగా నెక్కుతాయి కదా. అవును, మా ముస్లుడు అనేది కూడా కరెక్టే. అసలు మీనాక్షి నటరాజన్ మేడం మీద కేసున్న ముచ్చట ఆ మేడంకే తెలియదట. అసొంటిది ఆ కేసున్న ముచ్చట పువ్వు పాటలకి ఎట్లా తెలిసింది? ఆ పేపరు పువ్వు పాటల చేతికి ఎట్లా పోయింది? ఈ ముచ్చట మీద అవసరం అయితే సిబిఐ విచారణ చేయాలి. అసలు మీనక్క నటరాజన్ మేడం కు రాజ్యసభ సీటు రాకుండా అడ్డుపడ్డది ఎవరు? మీనక్క నటరాజన్ మేడం మీద కేసున్న ముచ్చట్ను పువ్వు పార్టీల చెవులో వేసిన కాంగ్రెస్ పార్టీ మనిషి ఎవరు? పువ్వు పార్టీలకు సపోర్ట్ చేస్తున్నది ఎవరు? అరే నీకు దమ్ము ధైర్యమే ఉంటే నువ్వు పెద్ద తుడుంతుటారివే అయితే మీ పార్టీలో ఉండే ఆ కోవట్లు ఎవరో తెలుసుకోపోరా అని చెయ్యి పార్టీలో ఉన్న పువ్వు పార్టీ కోవట్టు లెవలో ఆ చెయ్యి పాటలకు కూడా తెలిసినట్టున్నదే. కానీ బయటికి చెప్పే ధైర్యం ఎవ్వరు చేతలేనట్టున్నది. అయ్యా నిజం నిప్పసంటిది అయితే అబద్ధం పొగాసంటిది. దాన్ని ఎన్ని రోజులు దాచినా కూడా ఆగదమ్మా. ఏదో నాటికి బయటపడుతుంది, అప్పుడు ఉంటది కథ. సరే సరే, ఇక ఆ ముచ్చట వాళ్ళ చెయ్యి పాటలు చూసుకుంటారు కానీ నువ్వైతే ఈ పంచాయతీ బంద్ పెట్టి ఇంటికి నాడు. అరే అది కాదు పిల్ల, ఇక్కడనేమో ఇగో మేము కొచ్చినట్టు చేస్తాం, మీరు ఏడ్చినట్టు చేయాలి అన్నట్టుకుంటారు ఈ పువ్వు పాచోళ్ళు చెయ్యి పాచోళ్ళు. బయటికి పోతేనేమో ఇగో నాకు నువ్వు నీకు నేను అన్నట్టుగా మంచిగా కలిసిమెలిసి ఉంటారు. మళ్ళీ వీడికి వచ్చినాక మా కారు పాత్రలు బదనాం చేస్తాను. ముసలాడా మర్యాద మాట్లాడు, ఎక్కువ తక్కువ మాట్లాడితే ఈయన మర్చిపెట్టుడు అవుతుంది. అసలు ముచ్చట అరుచుకోపోరా అని అంటే మళ్ళీ మర్యాద గిర్యాదని మాట్లాడతాను. నువ్వు బాగా నాకు కాల్ చెప్తాను. ఇక మా ముస్లోని పంచాయతీ ఇవాళ ఒడవదు కానీ చూసిండ్లు కదా పబ్లిక్. మధ్యప్రదేశ్ మంత్రి చెప్పినట్టు మీనాక్షి నటరాజన్ మీద తెలంగాణలో అయిన కేసు ముచ్చట వాళ్ళకు చేరవేసిన చేతిపాటి లీడర్ ఎవరనేది తెలిసే పని కాంగ్రెస్ పెద్దలు చేస్తారో. లేకుంటే మా పార్టీలో ఇసొంటి అన్ని కామన్. ఇసొంటి జరగకుంటే ఆశ్చర్యం గాని, జరిగితే వింతేమున్నదని ఏం సప్పు చేయకుండా సైలెంట్ గానే ఉంటారో తెలియదు కానీ నామినేషన్ రిజెక్ట్ అయిన దాని మీద మాత్రం బగ్గనే చర్చలు చేస్తున్నారు. శుక్రవారం నాడు ఢిల్లీలో పార్టీ లీడర్లతోటి మీటింగ్ కూడా పెడుతున్నారు. చూడాలి మరి ఏం చేస్తారనేది. చిన్న పిల్లలు ఇంకా దాంట్లో 2-3 ఏళ్ళ అంటే ఎట్లుంటారోలా? వాళ్ళకు సరిగ్గా మాట్లాడుడే రాదు. వచ్చిరాని మాటలతోటి తల్లిదండ్రుల పేర్లు చెప్పేటందుకే ఊ అనుకుంటా రాగాలు తీస్తుంటారు. అసంటిది గీడొక బుడ్డోడు పాలు తాగినంత అల్కగా శ్లోకాలు చెప్తున్నాడులా. రాష్ట్రాల రాజధానుల పేర్లు చెప్పి పోటీ పరీక్షలకు పోటీ వాడే మోతవర్లే షాక్ అయి షేకేటట్టే చేస్తున్నాడు. అన్నీ మేం చెప్పుడు కాదు కానీ మీ కళ్ళతోటే మీరు చూసి షౌలార శ్లోకాలు ఇనుండ్రి. చిన్నోడా నువ్వు చాలు చేయగా.
వామ్మో ఇది వినేటందుకే గొట్టున్నది. అసొంటిది చెప్పుడంటే మనతోని గానే కాదు. అసొంటి షానే ఉన్నోళ్ళా 30 దాకా శ్లోకాలను అవపోసన పట్టిందట. ఇనటోళ్ళుంటే అనర్గళంగా ఆగకుండా చెప్తాడట. అంత గొట్టు శ్లోకాలు మనకెందుకు గాని గా రాజధాని పేర్లేదో చెప్తే అల్కగింటారు. ఇడివే ఎడిటరన్నా. హాగో దీంట్లో మనకు తెలియని ఈ షాన్నే పేర్లున్నాయి కదా. 29 రాష్ట్రాల రాజధానుల పేర్లను పొల్లు పోకుండా చెప్తున్నాడు గీ షిన్నోడు. పాత సీఎం జగనన్న ఏల్వాడిలుండంగా రాజధాని పేరు అడిగితే పరేషాన్ ఉండేది గాని ఇప్పుడైతే అల్కగా అయింది. తల్లి అడగంగాల్నే గానగాన చెప్తున్నాడు. అన్నట్టు షిన్నోని పేరు ఈశాన్ కౌండిన్య. ఉండేది కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లా. నర్సరీ చదివిందట. 3 ఏళ్లు నిండినాయట గంతే. బల్లే టీచర్ అమ్మ ఇంట్లో అమ్మా నాయనలు తాతమ్మలు చెప్పేది ఈయన కుద్దుగా నేర్చుకున్నాడట. పెద్ద పిల్లగాన్లకు శ్లోకాలు చెప్తుంటే ఈయనే పొల్లు పోకుండా నేర్చుకున్నాడట. ఇక కుద్దుగా నేర్పిస్తే ఇంకెన్ని నేర్చుకుంటాడు అని ఒక్కొక్క శ్లోకాన్ని నేర్పిస్తే ఇట్లా దునియా పరేషాన్ అయ్యే తీరు యాది పెట్టుకున్నాడు అన్నట్టు. రేపు ఇంకిన్ని నేర్పి జమ్మును జెత్తమంటున్నారు కౌండిన్య అమ్మ నాయనలు. అడ్డమైన ఫోన్లు ఇచ్చి ఆగం చేయకుండా పిల్లగాండ్లందరికీ చిన్నప్పటి సందే మంచి బుద్ధులు నేర్పిస్తే ఎంతో బాగుపడతారని చెప్తున్నారు. ఆల్ ది బెస్ట్ రా సంటోడా. నువ్వు ఇట్లనే ఇంకిన్ని మంచి ముచ్చట్లు నేర్చుకొని అమ్మా నాయనల పేర్లను దునియాకు తెలిసేటట్టు చేయాలి. ఇక ఇసొంటి పిల్లలను ఆదర్శంగా తీసుకొని మీ పిల్లలు సుతాం ఇట్లా తయారయ్యేటట్టు చూసుకోండి, సరేనా? ఈ ట్రంప్ కాకజీయంగా యుద్ధం ఆగేటట్టు లేదు, పెట్రోల్ ధర దిగేటట్టే లేదు. పెట్రోల్ బాధలు తప్పించుకుందామని కరెంటు బండ్లు ఎక్కుదామంటే మొన్నటిదాకా అడ్డగోలు ధరలుండే. వాటి మెకానిక్ ఏడ దొరకడని మస్తు రండి ఉండే. ఒకవేళ పోయిన కాడ ఛార్జింగ్ ఎట్లా అని ఆదో రండి కూడా ఉండే. ఇక అన్ని దాటుకొని మెకానిక్ల సౌలతులు పెరిగినాయి, జరంతా ధరలు కూడా తగ్గినాయి. సర్కార్లు కొత్త స్కీములు కూడా పెడుతున్నాయి, ఛార్జింగ్ పాయింట్ల సౌలతులు కూడా చేస్తున్నాయి. అంతా మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు గీ తిప్పలు వచ్చిందోల్లా కరెంటు బండ్లకు. అన్ని ఉన్నా అల్లును నోట్లే శని అన్నట్టే ఉన్నది కదా ఎలక్ట్రిక్ కారుల పరిస్థితి. దూరంకెంచి వచ్చేటోళ్లకు క్యాబ్ డ్రైవర్ అన్నలకు తిప్పలు కావద్దని పట్నం తువ్వల మీద కార్లకు ఛార్జింగ్ పెట్టుకునే సౌలు సర్కార్ చేస్తే వద్దన్నట్టే పగబట్టిండ్రు దొంగ బద్మాష్గాళ్ళు. 2 ఛార్జింగ్ పాయింట్లతోటి పచ్చంగున్న గ్రీన్ ఈవీ కేంద్రాలను చూసి కండ్లు మండినట్టున్నాయి దొంగగాళ్లకు. చేతులు గులగుల పెట్టినట్టున్నాయి. గట్లనే కేబీఆర్ పార్క్ ముంగట పెట్టిన ఛార్జింగ్ పాయింట్లను చిట్కల మాయం చేసిండ్రు దొంగగాళ్ళు. కాస్ట్లీ కాపర్ తీగలున్న 2 గన్లను వాటి వైర్ తీగలను తుపుక్కున దెంపుకపోయినరు. ఆడోళ్ల మెడల షేన్లను దెంపినంత అల్కగా గ్రీన్ ఛార్జింగ్ కేంద్రాల వైర్లను దెంపి కస్టమర్లు లేకుండా బోసిపోయేటట్టే చేసిండ్రు. ప్రైవేట్ కంటే అక్బర్ రేట్లల్లా కరెంట్ ఇయ్యాలని సర్కారోళ్లు ఒక్కొక్క పాయింట్ కు 15 లక్షలు ఖర్చు చేసి సౌలత్ చేసింది. వీటితోని పేద క్యాబ్ డ్రైవర్ అన్నలకు దూరాలకెంచి వచ్చేటోళ్లకు బగ్గనే ఫాయిదా అవుతున్నది. కానీ ఇంతమందికి పనికొచ్చేటి దొంగలకు పనికి రాకుంటే ఎట్లా అని లోపటున్న రాగి తీగలకు సూటి పెట్టిండ్రు దొంగగాళ్ళు. ఎలక్ట్రిక్ కార్లతోటి పర్యావరణాన్ని కాపాడదామనుకున్నోళ్ళ ఆశల మీద నీళ్లు జల్లుతున్నారోళ్ళా. ఈవీ కార్ల కంటే పెట్రోల్ బండ్లే బెటర్ అనేటట్టు చేస్తున్నారు దొంగగాళ్ళు. ఛార్జింగ్ పాయింట్ల బాగోగాళ్ళు చూసే రెడ్కోవోళ్ళు బుడ్డ కెమెరాలలో చూసి దొంగలను దొరకబట్టే పనుల పడ్డారు గాని ఏం దాకా పోతారు తేన్రి. అడుగడుగున కెమెరాలున్న పట్నంలా తప్పించుకునుడు కల్లే గాని ఎవరన్నా తెలిసి తెలియక చేస్తే గొట్టు శిక్షలుంటాయని వార్నింగ్లు ఇస్తున్నారు. 7 ఏళ్ల దాకా ఇడిచిపెట్టకుండా లోపలెత్తమని చెప్తున్నారు. పెద్దసార్లు మోడీ సారు చెప్పినట్టు పెట్రోల్ వాడకం తగ్గియాలంటే ఈ సొంటోళ్లను ఎంబటే దొరకబట్టాలి. గొట్టు శిక్షలేసి మల్లో తాప అటు చూడకుండా చెయ్యాలి. దీనికేముందని ఇచ్చిపెడితే దేశమే వెనకబడుతుంది. పెట్రోల్ వాడకం ఎక్కువయ్యి మోడీ సారు మాటలకు ఇలువ లేకుండా అవుతుంది. బయట దేశాలకు మన పైకం అప్పచెప్పి దేశమే దివాలా తీసే కాడికొత్తది చూసుకోండి మరి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.